20వ వాక్యము 21వ వాక్యంని చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వాక్యము 21వ వాక్యము. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదును అను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వానిని మూలముగా వ్యర్థపరచబడును. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. For the creature was made subject to vanity, not willingly, but by reason of him who had subjected to the same in hope, because the creature itself also shall be delivered from the bondage of corruption into the glorious liberty of the children of God. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సర్వలోకములో ఉన్న సృష్టి కూడా ఒక కార్యము కొరకు ఎదురు చూస్తుంది. సర్వలోకములో ప్రతి సృష్టి, అడవిలో ఉన్న జంతువులు, పక్షులు, ఇంకా సముద్రములో ఉన్న జీవులు, ప్రతి సృష్టి, ప్రతి పురుగు, ప్రతిదీ కూడా ఒక కార్యం కొరకు ఎదురు చూస్తుంది. ఏ కార్యం అంటే దేవుని యొక్క పిల్లలు వారు పొందబోచున్న మహిమ గల ఆ స్వాతంత్ర్యము, ఆ యొక్క విడుదల కొరకు, స్వతంత్రము కొరకు అవి నిశ్చయముగా మహిమ కలిగిన ఒక స్వతంత్రముని పొందును అని ఎదురు చూస్తుంది. ఎందుకు ఎదురు చూస్తుందంటే, ఎప్పుడైతే దేవుని యొక్క పిల్లలైన వారు స్వతంత్రులై మార్చబడుచున్నారో అప్పుడు ఈ సృష్టి యావత్తుకును కూడా ఒక స్వాతంత్ర్యము కలుగుచున్నది. అంతవరకు ఆ సృష్టి కూడా అది మాయ, ఈ వ్యర్థమైన వాటికి బానిసై ఉన్నట్టే మనం ఈ వాక్యంలో చదివి ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే ఈ వాక్యముని బట్టి చూసినట్లయితే ఒక దేవుని బిడ్డ యొక్క స్వాతంత్ర్యం అనేది ఎంత ఒక ముఖ్యమైన, ప్రాముఖ్యమైన ఒక కార్యముగా ఉన్నది. మనము స్వతంత్రులై ఉండుటకు సర్వసృష్టియు, భూమిలోను ఆకాశములో ఉన్న సమస్త సృష్టియు, చెప్పవలనంటే దేవదూతలు కూడా దేవుని యొక్క పిల్లల యొక్క స్వాతంత్ర్యముని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వీరు ఆ మహిమ కలిగిన స్వాతంత్ర్యం గలవారై ఆ మహిమ కలిగిన స్వాతంత్ర్యముని పొందుదురు అని ఎదురు చూస్తున్నారు. మరొకసారి కూడా 20వ వాక్యముని చదవండి. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదును అని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. ఇంగ్లీష్లో. For the creature was made subject to vanity, not willingly, but by reason of him who had subjected the same in hope, because the creature itself also shall be delivered from the bondage of corruption into the glorious liberty of the children of God. దేవుని యొక్క పిల్లలు పొందబోచున్న మహిమ కలిగిన స్వాతంత్ర్యము కొరకు, ఆ మహిమ కలిగిన స్వాతంత్ర్యము ద్వారా సృష్టి కూడా, సమస్త సృష్టియు విడుదల పొందబోచున్నాము అని ఎదురు చూచుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అలాగైతే దేవుని యొక్క పిల్లల యొక్క స్వాతంత్ర్యం అనేది ఎంత విశేషమైన కార్యము. ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం యొక్క మనము 13వ వాక్యములో నుండి మనము చదివినట్లయితే, వారు దేవుని యొక్క పిల్లలుగా మారుచున్నప్పుడు వారు స్వతంత్రులై మారుచున్నారు. ఇదే 8వ అధ్యాయము 17వ వాక్యమని చదవండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. And if children, then heirs, heirs of God, and joint heirs with Christ, if so be that we suffer with him, that we may be also glorified together. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
మనము ఆ యొక్క వారసులుగా, ఆ యొక్క స్వతంత్రులుగా మారు నిమిత్తము మనల్ని ఆయన తన యొక్క పిల్లలుగా ఆయన మార్చుచున్నారు. ఆయన యొక్క పిల్లలుగా మారినప్పుడే మనము స్వతంత్రులై వారసులుగా మనం మారుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనము ధ్యానించబోతున్న కార్యము, ఒక వ్యక్తి స్వాతంత్ర్యము గలవాడైతే తన యొక్క జీవితంలో తాను ఏ విధముగా ఉండును. ఈరోజు మనము స్వతంత్రులమా, ఇంకను మనం బానిసత్వములో ఉన్నామా అనే విషయమనే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. అనేకులము ఈ దినముల్లో స్వతంత్రులుగా కాకుండా వారు బానిసలుగానే ఉన్నారు. లోకములో ఒక దేశము నుండి ఇంకొక దేశము విడుదల పొందినప్పుడు స్వాతంత్రం పొంది ఉన్నామని చెప్పి దానిని కొనియాడుతున్నారు. వారికి మనం బానిసలము కాదని. తర్వాత వారు ఈ లోకంలో ఉన్న అధికారులైన వారికి బానిసలుగా మార్చబడుతున్నారు. వాటినే స్వాతంత్ర్యం అని చెప్పి కొనియాడుతున్నారు. వాటిని గురించి మనం ధ్యానించుకోవటం లేదు. ఒక ఆత్మీయమైన వ్యక్తి, ఒక దేవుని యొక్క బిడ్డ స్వాతంత్ర్యము గలవాడై తాను మారుచున్నప్పుడు వారి యొక్క జీవితంలో కొన్ని శ్రేష్టమైన స్వభావములని మనము చూడవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యము 12వ వాక్యమని చదివినప్పుడు, స్వతంత్రులై మారినప్పుడు వారిలో ఒక క్రియ జరుగుతున్నది. చదవండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యము 13వ వాక్యమని చదవండి. స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరమును తీర్పును మించి అతిశయపడును. So speak ye, and so do, as they that shall be judged by the law of liberty. For he shall have judgment without mercy, that hath shown no mercy, and mercy rejoiceth against judgment. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. స్వాతంత్ర్యమని గురించి యాకోబు ఇక్కడ రాయించినప్పుడు ఈ 2వ అధ్యాయం యొక్క 1వ వాక్యము నుండి మీరు ఇంటికి వెళ్ళి చదవచ్చు. ఇందులో ఆ స్వాతంత్ర్యము గలవాడు, స్వాతంత్ర్యం యొక్క ప్రమాణములో, నియమములో తాను నిలిచి ఉన్నవాడు తన యొక్క జీవితంలో పక్షపాతము లేని వాడై ఉంటాడు అనే విషయమనే అక్కడ కనికరమని గురించి చెప్పుచున్నాడు. ఒక వ్యక్తికి తన యొక్క జీవితంలో ధనవంతునైన వానికి ఒక విధమైన ఘనతని, దీనులు దరిద్రులైన వారికి ఒక విధముగా వారు కనికరము చూపించకుండా ఉండటము, ఈలాగా ఉండటమనే మొదటి వాక్యములో నుండి చదివి చూస్తే మనకు అర్థమవుతున్నది. అంటే ఒక వ్యక్తి తాను స్వతంత్రుడై మారిన ఎడల తన యొక్క జీవితంలో పక్షపాతం అనేది ఉండదు. అనగా అక్కడ యాకోబు చెప్పే విషయం ఏమిటంటే, ఎందుకు పక్షపాతము చూపించుచున్నారంటే వారు ఆ ధనవంతులైన వారికి బానిసలు. దానినే అక్కడ మెన్షన్ చేయించున్నాడు యాకోబు. మొదటి వాక్యములో నుండి చదివి చూసినట్లయితే 2వ అధ్యాయము 2వ వాక్యముని 3వ వాక్యముని చదవండి. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వానిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చునమని చెప్పిన ఎడల మీ మనస్సులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారు అగుదురు కారా? For if there come unto your assembly a man with a gold ring in goodly apparel, and there come in also a poor man in vile raiment, and he have respect to him that weareth the gay clothing, and say unto him, sit thou here in a good place, and say to the poor, stand thou there, or sit here under my footstool. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
స్వాధీనమైన వాడు అనగా స్వతంత్రుడైన వాడు, స్వాతంత్ర్యం ఇచ్చుచున్న నియమములో నిలిచి ఉన్నవాడు ధనవంతుడికి బానిసుడు కాడు. అదే విధముగా స్వతంత్రుడైన వాడు దీనుడైన వానిని బానిసుడని అనుకొనడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ కనికరము చూపుచున్నవాడు కనికరము కలిగిన తీర్పే పొందును అని మన వాక్యములో చదివి ఉన్నాం. స్వాతంత్ర్యం యొక్క విశేషం ఏమిటంటే దేవుడు వారి ఎడల కనికరము చూపించుచున్న ఒక అనుభవమునకు వారు వచ్చుచున్నారు. స్వతంత్రుడై మారిన తర్వాత మన యొక్క జీవితంలో పక్షపాతము ఉండదు. ఎవరికునూ మనం బానిసలము కాదు. ఏ ధనవంతుడికైనను బంగారు ఉంగరముని ధరించుకొని వచ్చిన వానికైనను విలువైన వస్త్రములని ధరించుకొనిన వానికైనను నేను బానిసని కాను. అదే విధముగా దీనుడు దరిద్రుడు మురికి వస్త్రమని ధరించుకొనిన వాడు నాకు బానిస కాడు. స్వతంత్రుడై మారిన వానికి ఈ తలంపు ఉంటుంది, పక్షపాతమే ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ ధనవంతులైన వారు గనులైన వారు మాకు ఘనతనివ్వాలని కోరుకోవచ్చు. దీనులు దరిద్రులైన వారు మాకు ఘనత వద్దని కోరుకొనవచ్చు. కానీ ఇద్దరిని కూడా సమానముగా చూసేవాడే స్వతంత్రుడు. లేకపోతే అతడు ధనవంతుడికి బానిసుడు. ధనవంతుడైన వానిని మాత్రమే ఘనపరిచి దీనుడైన వానిని ఘనహీనపరచుచున్నవాడు ధనవంతుడికి బానిసుడు, అతడు స్వతంత్రుడు కాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము స్వతంత్రులై ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో ఏ మనుషులకు మనము బానిసలుగా లేకుండా మన యొక్క జీవితంలో అందరి ఎడలను ఒకే విధమైన కనికరమును ఒకే విధమైన స్వభావమును చూపించుచున్నవారుగానే ఉంటాం. స్వాతంత్ర్యం ఇచ్చుచున్న ఒక నియమము. మనము స్వతంత్రులుగా మారినప్పుడు ఈ అనుభవం కలుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడైతే మనము స్వతంత్రులై కాకుండా ధనవంతులకు బానిసలుగా ఉన్నంత వరకు సృష్టి యావత్తును విడుదల పొందదు. ఒకవేళ ధనవంతులకు బానిసలైన వారు దేవుని యొక్క పిల్లలు ధనవంతులకు బానిసలుగా ఉన్నారని అనుకున్నట్లయితే, ఒకవేళ సృష్టి యావత్తును విడుదల పొందినట్లయితే వారు ఆ సృష్టిని ధనవంతులైన వారికి బానిసలుగా మారుస్తారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సృష్టి భూమిలో ఉన్న సృష్టి యావత్తును స్వతంత్రముగా మారి కీడు చేయకుండా మారుచున్నది. అవి పూర్తిగా 1000 ఏళ్ల పరిపాలనలో పూర్తిగా కీడు చేయకుండా అవి విడుదల పొందుచున్నది. ఇప్పటి వరకు అవి బంధకములో ఉండి కీడు చేయుచున్నది. విడుదల పొందిన తర్వాత అవి కీడు చేయటమని మానివేయుచున్నది. కీడు చేయటమని మానివేసినప్పుడు ఈ స్వతంత్రత లేకుండా ధనవంతులకు బానిసలైన వారు ఉన్నట్లయితే విడుదల పొందిన సృష్టి ధనవంతులకు బానిసలైంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే సృష్టి యావత్తును మహిమ కలిగిన స్వాతంత్ర్యమని ఎదురు చూస్తుంది. మహిమ కలిగిన స్వాతంత్ర్యమని ఎందుకు ఎదురు చూస్తుందంటే, అవి కూడా విడుదల పొంది కీడు చేయటమని మానివేసి సింహము గొర్రెపిల్లతో కలిసి పండుకొనుటకును, తోడేళ్ళు అవి కలిసి మేకపిల్లతో కలిసి తిరుగుటకును, బాలుడు పాము యొక్క పుట్టలో చేయిపెట్టి వాటితో ఆడుకొనుటకును, అటువంటి ఒక జీవితముని సృష్టి యావత్తుని ఎదురు చూస్తుంది. దానికి ఈ స్వాతంత్ర్యము కావాలి. మనుషులలో దేవుని యొక్క జనుల మధ్యలో ఈ స్వాతంత్ర్యం అనేది మిక్కిలి అవసరముగా ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా, ఈ స్వాతంత్ర్యము ఒక వ్యక్తి యొక్క జీవితంలో వచ్చినప్పుడు వారు ఏ విధముగా మారుచున్నారు అని ధ్యానించినప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 13వ వాక్యముని చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యం. సహోదరులారా,
మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. For brethren, ye have been called unto liberty. Only use not liberty for an occasion to the flesh, but by love serve one another. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తెలుగులో ఆ మాట లేదా? తెలుగులో మరలా చదవండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. ఒకరికొకడు దాసులై ఉండుడి అని ఉంది. ధర్మశాస్త్రమంతయు కాదు, ఇంగ్లీష్లో ఒకరికొకడు సేవ చేయుడి, పరిచారము చేయుడి, ఒకరికొకరు పరిచర్య చేయువారుగా మారుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యమని మనం ధ్యానించి చూసినట్లయితే స్వాతంత్ర్యము ఎందుకు అవసరము, ఎందుకు సృష్టి స్వాతంత్ర్యముని ఎదురు చూస్తున్నది అని మనం ధ్యానించినట్లయితే, ఈ స్వాతంత్ర్యం గలవారు తమకు ఇతరులు సేవ చేయాలి, తమకు ఇతరులు పరిచర్య చేయాలి, తమకు ఇతరులు పని చేయాలి అనే తలంపు వారికి ఉండదు. ఇక్కడ స్వతంత్రులై ఉండి మీరు ప్రేమ కలిగి ఒకరి ఎడల ఒకరి కొరకు ఒకరు సేవ చేయుడి, ఒకరికొకరు సేవ చేయుడి, ఒకరికొకరు దాసులై ఉండుడని తెలుగులో ఉంది. కానీ ఇంగ్లీష్లో చూసినట్లయితే సర్వ్ వన్ అనదర్, ఒకరికొకరు సేవ చేయుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో స్వతంత్రులుగా మారిన తర్వాత తమ యొక్క జీవితంలో తాము ఎవరికును యజమానులై ఉండరు, తాము ఎవరికును బానిసలై ఉండరు. స్వతంత్రులుగా మారుచున్న ఒక అనుభవంలో పరిచర్య చేయించిన ఒక అనుభవం వచ్చుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు కూడా ఆయన తమ యొక్క శిష్యులకి పరిచర్యని ఏ విధముగా నేర్పించి ఉన్నారంటే, తన యొక్క శిష్యుల యొక్క పాదములని కడిగి ఆయన ఒక దాసుడు వలె ప్రవర్తించి తర్వాత చెప్పుచున్నారు, మీరును ఇలాగే చేయుడి. తనకే సేవ చేయవలను, తనకే దాసులుగా ఉండవలనని యేసు ప్రభు నేర్పించలేదు, కోరుకొనలేదు. ఆయన దాసుడుగా మారి ఉన్నారు. ఆయనే తన్ను తానే తగ్గించుకొని ఆయన పరిచర్య చేసి పరిచారకుడుగా మారిన తర్వాత ఇతరులను పరిచారకులుగా మారవలనని కోరుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. స్వతంత్రులుగా మారినప్పుడు అవి మన యొక్క శరీర క్రియలకు తగినదిగా ఉండదు. మరొకసారి కూడా వాక్యంని చదవండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక. చాలు. For brethren, ye have been called unto liberty. Only use not liberty for an occasion to the flesh, but by love serve one another. శారీర క్రియలకు హేతువు చేసుకొనక. ఇక్కడ శారీర క్రియలు అని చెప్పినట్లయితే దానిని తేటగా చెప్పుచున్న కార్యం ఏమిటంటే, ఎవరిని తనకు క్రింద బానిసలుగా మార్చి తన యొక్క శరీరముని బట్టి ఏలుబడి చేయించిన వారుగా కాకుండా ఒకరికి ఒకరు సేవ చేయుడి. స్వతంత్రులై మారినప్పుడు మనకు ఇతరులు సేవ చేయాలి, నేను అధికారిని, నేను ఈ స్థానంలో ఉన్నాను, లేకపోతే ఇతరులు నాకు పరిచర్య చేయాలి, నా యొక్క స్థానం ఇటువంటిది అనే తలంపు రాదు. స్వతంత్రులై మారినప్పుడు వారు ఒకరికొకరు సేవ చేయించిన వారుగా మారుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే సృష్టి కూడా ఎందుకు ఎదురు చూస్తున్నదంటే, స్వతంత్రులై మారిన తర్వాతనే అవి విడుదల పొందాలని కోరుకుంటుంది. లేకపోతే ఒకవేళ ఈ స్వతంత్రులుగా మారకపోతే సృష్టి యొక్క పరిస్థితి ఏమై ఉంటుందంటే, సృష్టి అన్ని మనుషులకు బానిసలుగానే ఉంటుంది. మనుషులకు పని చేయాలి, ఎట్లు మోయాలి, అవి
మనుషులకు జీవితకాలం అంతయు పని చేయొచ్చు, బానిసగానే ఉండాలి. అందుకే సృష్టి యావత్తును దేన్ని ఎదురు చూస్తుందంటే మనుషులు, దేవుని పిల్లల యొక్క మహిమ కలిగిన స్వాతంత్ర్యమని ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఈ మహిమ కలిగిన స్వాతంత్ర్యం కలిగినప్పుడు వారు కూడా పరిచారకులుగా మారిపోతారు. వారు పని చేయించేవారుగా మాత్రమే కాదు, భారములని మోపించేవారుగా మాత్రమే కాదు, బరువుల్ని మోపించేవారుగా మాత్రమే కాదు, వారును పని చేయుదురు, వారును పరిచారకులుగా మారుదురు. అందుకే ఆ సృష్టి ఎదురు చూస్తుంది. సృష్టి కూడా కీడుని చేయుటకు మాత్రమే కాకుండా బానిసగా ఉండుటకు కోరుకొనటం లేదు. ఆ బానిసత్వం ఎప్పుడు తొలగిపోవచ్చున్నదంటే దేవుని పిల్లల యొక్క స్వాతంత్ర్యము కలిగినప్పుడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు మనుషుల్ని సృష్టించినప్పుడు అంతకుముందు భూమిలో ఉన్న జీవులు అన్నిటినీ సృష్టించి మనిషికి తోడుగా ఉండటానికి సృష్టించారు. భూమిలో ఉన్న సృష్టి యావత్తుని సృష్టించటకు కారణమే మనిషికి తోడుగా ఉంటుంది అని సృష్టించారు. కానీ అది చాటి అయిన సహాయం ఇంకా దొరకలేదు కాబట్టి హవ్వని సృష్టించారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ మనిషి తన యొక్క పాపముని బట్టి తన యొక్క స్వాతంత్ర్యముని పోగొట్టుకొనటం ద్వారా సృష్టిని తాను బానిసగా మార్చి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ఎందుకు స్వతంత్రులై మారాలి? స్వతంత్రులై మారినప్పుడు పరిచారకులుగా మారుచున్నాము. మనము ఒకరి ఎడల ఒకరు సేవ చేసి పరిచారకులుగా మారుచున్నాము కాబట్టి మన జీవితంలో వేరే ఒక సృష్టి బానిసగా మారవలసిన అవసరం లేదు. అందుకే స్వతంత్రులై మనం మార్చబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదేవిధముగా ఇంకా మనము ఈ స్వాతంత్ర్యము మనకు కలిగినప్పుడు మన యొక్క జీవితంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వాక్యమని చదవండి. స్వతంత్రుడును కానా, నేను అపోస్తలుడును కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తలుడును కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను. Am I not an apostle? Am I not free? Have I not seen Jesus Christ our Lord? Are not ye my work in the Lord? If I be not an apostle unto others, yet doubtless I am to you, for the seal of mine apostleship are ye in the Lord. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ 1 కొరింథీయులు 9వ అధ్యాయం అని కూడా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అపోస్తలుడైన పౌలు ఎందుకు నేను స్వతంత్రుడును కానా అని ఎందుకు అడుగుతున్నాడంటే అక్కడ తాను చేయుచున్న సేవకు తగిన ప్రతిఫలములని తాను అనుభవించటం లేదు. అంటే తాను సేవ చేయుచున్న స్థలములో అక్కడ తాను చేయుచున్న సేవకు తగిన విధముగా ఆహారమునైనను లేకపోతే వస్తువులనైనను ధనమునైనను తాను సేవ చేయుచున్న స్థలంలో వారు ఇచ్చుచున్న వాటిని దేనిని అనుభవించట్లేదు. తాను పనిచేసి ఆహారము తినుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు ఇంటికి వెళ్ళి ఆ అధ్యాయం అంతా చదివి చూడండి. పౌలు చెప్పుచున్నాడు, నా చేతులతో నేను పనిచేసి నేను తినుచున్నాను. అంటే ఎందుకు నేను స్వతంత్రుడిని కానా? సాధారణంగా చెప్పాలంటే ఒక వ్యక్తి స్వార్థ పరిచర్య చేయుచున్నవాడు ఆ ప్రతిఫలమునకు తాను పాత్రుడు, దానిని అనుభవించవచ్చు. ఆ స్వార్థ విషయంలో తనకి దొరుకుచున్న వస్తువులు, ధనము, దానిని వారు ఉపయోగించి అనుభవించవచ్చు. కానీ అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు, నేను అలాగూ చేయటం లేదు. నేను ఈ విధముగా కాకుండా నేను ఎంత మాత్రమును నా యొక్క జీవితంలో ఆ స్వార్థని స్థాపించుటయే నా యొక్క జీవితంలో ఇష్టమైనది. అందుకని నేనే నా మట్టుకు పని చేయించి బ్రతుకుచున్నానని చెప్పుచున్నాడు. ఇదే 9వ అధ్యాయంలో
మీకు నేను ఆటంకముగా ఉండకుండా ఉండుటకు నేనే పని చేయించున్నానని చెప్పుచున్నారు. 19వ వాక్యం నుంచి చదవండి. నేను అందరి విషయము స్వాతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నన్ను నేను దాసునిగా చేసుకుంటుని. For though I be free from all men, yet have I made myself servant unto all, that I might gain the more. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను స్వాతంత్రుడై ఉండినను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికీ నేను బానిసనై మారితిని. సొంతముగా తాను తనకు కలిగిన అధికారముని బట్టి నేను సేవ చేయుచున్నాను, నేను అపోస్తలుడను, నేను ఈ స్వార్థని ప్రకటించుచున్నాను, నేను ఎందుకు అనుభవించకూడదు, నేను ఎందుకు ఉపయోగించకూడదు అని పౌలు వాదించేవాడుగా కాకుండా అక్కడ తన యొక్క జీవితంలో అనేకులని సంపాదించుటకు ఆ స్వాతంత్ర్యముని ఉపయోగించుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని సరిగా ధ్యానించి చూసినట్లయితే స్వాతంత్ర్యం గలవాడు తన యొక్క జీవితంలో తనకు అన్నిటిలో హక్కు ఉందని చెప్పి తాను తన యొక్క ఇష్టమునకు తాను ఉండలేడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరొకసారి కూడా చెప్పుచున్నాను, స్వతంత్రుడైన వాడు అపోస్తలుడైన పౌలు నేను స్వతంత్రుడును కానా అని అడిగిన తర్వాత నిజముగా స్వతంత్రుడైన వాడు తనకు అన్ని విషయములలో అధికారం ఉండినను, అన్ని విషయములలో హక్కుండినను తన యొక్క జీవితంలో ఆ అధికారముని తాను ఉపయోగించలేడు. లేకపోతే తనకు ఏ కార్యములో హక్కుండినను ఆ హక్కుతో ఆ కార్యముని చేయలేడు. నేను అనేకులని సంపాదించుకొనుటకు నేను బానిసగా మారి ఉన్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిజమైన స్వాతంత్ర్యం కలిగినప్పుడు మనకి అధికారం అక్కడ ఉపయోగించబడదు. నాకు హక్కు లేదా, నాకు అధికారం లేదా, నేను ఇలా ఉండుటకు, ఇలా నేను సేవ చేయించినప్పుడు వీటిని అనుభవించక నాకు అధికారం లేదా అనే మాట రాదు. వారు ఏ విధముగా బానిసలై నేను ఉన్నానని పౌలు చెప్పే విషయమని చూస్తే, వారు స్వతంత్రులై ఉన్నప్పుడు తమ యొక్క జీవితంలో వారు మిక్కిలి దీనమైన ఒక జీవితమని చేయరు. వారు వచ్చి అనుభవించటకు మాకు అధికారం ఉందని రిచ్గా ఉండరు. అనుభవించటకు మేము సేవ చేయించున్నాం, మేము పని చేయించున్నాం, మాకు అన్నిటినీ అనుభవించటకు అధికారం ఉందని చెప్పి ధనముని, దేవుడిచ్చుచున్న వస్తువులని, ఏదైనా సరే వాటిని తమ యొక్క జీవితంలో ఉన్నతమైన పరిస్థితుల్లో అనుభవించటకు వారు ఒప్పుకోలేరు. వారి యొక్క మనసు అంగీకరించదు. పౌలు దాన్నే చెప్పుచున్నాడు, నేను స్వతంత్రుడిని కానా, నాకు అనుభవించటకు అధికారం లేదా? ఉంది. కానీ నిజమైన స్వాతంత్ర్యం ఏమిటంటే తాను తన్ను తగ్గించుకొని ఒక దీనమైన జీవితముని చేయటమే నిజమైన స్వాతంత్ర్యం. ఆ స్వాతంత్ర్యము తన యొక్క, ఒకవేళ నాకు అన్నిటినీ అనుభవించడానికి అధికారం ఉందని చెప్పి ఒకవేళ పౌలు అనుభవించి ఉన్నట్లయితే తాను అనేకులని సంపాదించుకొనలేడు. పౌలు ఎందుకు ఆ స్వాతంత్ర్యమని, అధికారమని దుర్వినియోగపరచలేదంటే, అధికారం ఉంది, అది తప్పు కాదు. చెప్పాలంటే పౌలు చెప్పినట్టు స్వార్థ విషయంలో సేవ చేయుచున్న తాను ఆ స్వార్థ నిమిత్తమైన ఫలముని అనుభవించడంలో తప్పులేదు, తప్పు కాదు. కానీ ఆ స్వాతంత్ర్యము పౌలు యొక్క జీవితంలో ఆ ఇతరులని సంపాదించకుండా పోవుదునో ఏమో. నేను అధికారముతో అనుభవించే కార్యములు, నేను అధికారముతో హక్కుతో నేను చేయుచున్న కార్యముల ద్వారా ఇతరులని నేను సంపాదించకుండా పోవుదునో ఏమో అని అనుకొని అపోస్తలుడైన పౌలు ఆ స్వాతంత్ర్యమని బట్టి అనేకులని సంపాదించుకొనుటకే తను ఉపయోగించుచున్నాడు. తనకు రెండిటికి అధికారం ఉంది. తన యొక్క జీవితంలో తనకు కలిగిన వాటన్నిటినీ అనుభవించుటకును అధికారం ఉంది, తనకు కలిగిన వాటిని అనుభవించకుండా ఉండుటకును స్వాతంత్ర్యం ఉంది.
ఈ స్వాతంత్ర్యం అని చెప్పినట్లయితే అనుభవించడానికి మాత్రమే స్వాతంత్ర్యం కాదు. ఒక వస్తువు ఉందంటే దానిని ఉపయోగించుటకు స్వాతంత్ర్యమే, ఉపయోగించకుండా ఉండుటకు కూడా ఆయన ఇష్టమే. అదే స్వాతంత్ర్యం. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అనేకులని సంపాదించే నిమిత్తము ఉపయోగించకుండా కూడా ఉంటారు. నిజమైన స్వాతంత్ర్యం వచ్చినప్పుడు నాకు హక్కు ఉంది, నేను అనుభవించి తీరుతాను, నేను అన్నిటినీ బాగా రిచ్గా నేను అనుభవించి తీరుతానంటే ఆ స్వాతంత్ర్యంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు. స్వతంత్రులే. అనుభవించటకును స్వతంత్రం ఉంది, అనుభవించకుండా ఉండటానికిను స్వాతంత్ర్యం ఉంది. కానీ కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే అనేకులని సంపాదించలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఈ సృష్టి కూడా తమ యొక్క జీవితంలో అటువంటి స్వతంత్రుల కొరకు ఎదురు చూస్తుంది. మహిమ కలిగిన స్వాతంత్ర్యం గల వారి కొరకు ఎదురు చూస్తుంది. ఎందుకు ఎదురు చూస్తుందంటే తమ్మును తామే తగ్గించుకొని మిక్కిలి కరెక్ట్గా ఆ స్వాతంత్ర్యమని సరైన విధముగా అధికారమని బట్టి కాదు, అనేకుల యొక్క ఆశీర్వాదము కొరకు ఉపయోగించుచున్న స్వతంత్రులు ఎందుకు ఎదురు చూస్తుందంటే ఆ సృష్టిని కూడా ఒకవేళ మనిషి నాకు అధికారం ఉంది, నేను అనుభవించిన శ్రమలు, నేను చేయించిన పనులు, నేను చేయించిన సేవకి నాకు అధికారం ఉంది అని చెప్పినట్లయితే ఆ సృష్టిని చంపుకొని తింటాడు. నాకు అధికారం ఉంది, నేనే కదా పెంచాను, నేనే కదా పెంచి పెద్ద చేశాను, వాటిని చంపి తింటే అధికారం ఏంటి, తప్పేంటి? రిచ్గా బాగా మంచి హోదాతో దాన్ని చేయగలను అని అనుకుంటాం. కానీ అదే స్వతంత్రుడు దీనుడై ఉండుటకు తాను తగ్గించుకున్నప్పుడు, ఎన్నుకొన్నప్పుడు వాటిని బాధ పెట్టకుండా ఉంటాడు. ఆ సృష్టి బాధపరచబడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ సృష్టి దానికే ఎదురు చూస్తుంది. ఆ సృష్టి ఇటువంటి స్వతంత్రులై ఉండినను తన యొక్క అధికారముని, తన యొక్క హక్కుని ఎన్నుకొనకుండా దీనత్వమునే, తన యొక్క జీవితంలో దాసత్వమునే ఎన్నుకొనుచున్న స్వతంత్రులు కావాలి. అపోస్తలుడైన పౌలు దాన్ని అడుగుతున్నాడు, నేను స్వతంత్రుడిని కానా? అపోస్తలుడైన పౌలు స్వతంత్రుడు కాబట్టి రెండిటిలో ఎన్నుకొనుటకు తనకు ఆప్షన్ ఉంది. తాను దాసుడుగా మారటానికిను తనకు ఆప్షన్ ఉంది. రిచ్గా తనకు కావలసిన వాటి అన్నిటినీ అనుభవించటకు కూడా ఆప్షన్ ఉంది. కానీ అపోస్తలుడైన పౌలు మహిమ కలిగిన స్వాతంత్ర్యం గలవాడు గనుక తాను ఎన్నుకొనుచున్న కార్యం అనేకులని ఆదాయపరచుచున్నది, అనేకులని సంపాదించుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత పేతురు రాసిన పత్రికకు మనం వచ్చినప్పుడు 1 పేతురు 2వ అధ్యాయము 16వ వాక్యంని చదవండి. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. As free and not using your liberty for a cloak of maliciousness, but as the servants of God. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు మీ స్వాతంత్ర్యమని దుష్టత్వమని కప్పిపెట్టుకొనుటకు ఉపయోగించవద్దు, మీరు లోబడి ఉండుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పేతురు కూడా స్వాతంత్ర్యమని గురించి మాట్లాడుచున్నాడు. నిజమైన స్వాతంత్ర్యమని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇందులో కూడా ఒక అధికారమైన వారికి లోబడుటకును లోబడకుండా ఉండుటకును స్వాతంత్ర్యం ఉన్నది. అందుకే చెప్పుచున్నాడు, మీ స్వాతంత్ర్యమని దుష్టత్వముని కప్పిపెట్టుకొనుటకు ఉపయోగించవద్దు. ఆ దుష్టత్వం ఏమిటంటే లోబడకుండా ఉండటం. మన పైన దేవుడు ఈ అధికారమునకు లోబడుచున్న విషయమునకు వచ్చినట్లయితే మన పైన దేవుని ద్వారా నియమించబడిన వారు,
అధికారమై ఏదైనాను మనుషుల ద్వారా నియమించబడలేదు. ఆ అధికారము దేవుని ద్వారానే నియమించబడి ఉన్నది కనుక ప్రతి అధికారమునకు లోబడి ఉండవలను. అదే స్వాతంత్ర్యం. నిజమైన స్వతంత్రులు వారు ఎవరికును అవిధేయతని చూపారు. మనిషి ఆదాము హవ్వ వారి యొక్క అవిధేయతని బట్టి స్వాతంత్ర్యమని పోగొట్టుకొని ఉన్నారు. వారి యొక్క అవిధేయతని బట్టి వారు దేవుని యొద్ద ఉన్న స్వాతంత్ర్యము, సమస్త సృష్టి యొద్ద ఉన్న స్వాతంత్ర్యముని పోగొట్టుకొనిన వారే మారిపోయారు. మన యొక్క జీవితంలో మనము స్వతంత్రులై మారి ఉన్నామా? దేవుని యొక్క పిల్లల యొక్క మహిమ కలిగిన స్వాతంత్ర్యము, మహిమ కలిగిన స్వాతంత్ర్యం అని చెప్పినప్పుడు వారు ఎందుకు లోబడుచున్నారు? తమ పైన నియమించబడి ఉన్న అధికారం గల వారికైనను, తమ పైన నియమించబడి ఉన్న నాయకులకైనను, యజమానులైన వారుకును ఎందుకు లోబడుచున్నారంటే వారు ఆ మహిమ కలిగిన దర్శనముతో మహిమ కలిగిన స్వతంత్రులై ఉన్నారు కాబట్టి వారు లోబడుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము నిజముగా మహిమ కలిగిన ఆ స్వాతంత్ర్యమని ఎందుకు చదువుతున్నామంటే, సాధారణమైన స్వాతంత్ర్యము అని చెప్తే నేను ఎవరికైనా మర్యాద ఇవ్వగలను, ఎవరినైనా గణపరచగలను, లేకపోతే ఎవరినైనా గణహీనపరచగలను అనేది సాధారణమైన ఒక స్వాతంత్ర్యం. కానీ మహిమ కలిగిన స్వాతంత్ర్యం ఏమిటంటే, మహిమలో మనము గణపరచుచున్న వ్యక్తి అయినను, గణహీనపరచుచున్న వ్యక్తిని గురించి అయినను, మహిమలో దేవుడు వారికి ఇచ్చుచున్న ఘనతని మనము చూసినట్లయితే వారిని గణహీనపరచలేము. మన యజమానులైన వారైనను, మన పైన ఉన్న అధికారం గలవారైనను, లేకపోతే మనము ఎవరిని గణహీనపరిచి లోబడకుండా ఉన్నామో వారిని దేవుడు ఎంత గణపరచబోచున్నారు, మహిమలో వారికి దేవుడు ఎంత గొప్ప ఘనతని ఇవ్వబోచున్నారని ఒక దర్శనం ఉన్నట్లయితే మనం గణపరచకుండా లోబడకుండా ఉండలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు, మహిమ కలిగిన స్వాతంత్ర్యం అది సాధారణమైన విడుదల కాదు, మహిమ కలిగిన స్వాతంత్ర్యం అని చెప్పినట్లయితే వారు నిత్యముని బట్టి, నిత్యములో తామును తమ పైన ఉన్న వారును పొందబోచున్న ఘనత మహిమని గురించిన దర్శనముతో వారు లోబడి ఉంటారు. భూమిలో ఉన్న పరిస్థితిని బట్టి కాదు, భూమిలో వారి యొక్క జీవితముని బట్టి కాదు, భూమిలో మన పైన నియమించబడి ఉన్న నాయకులు, భూమిలో మన పైన ఉన్న అధికారులు, మన పైన ఉన్న మన యొక్క పరిశుద్ధులు, వీరికి ఎందుకు లోబడి ఉండాలంటే ప్రస్తుతం వారి యొక్క జీవితముని బట్టి కాదు, ప్రస్తుతము వారి యొక్క నడిపింపుని బట్టి కాదు, వారి యొక్క జీవితముని బట్టి కాదు, వారి యొక్క నిర్ణయముని బట్టి కాదు, పరలోక రాజ్యములో దేవుడు వారికి ఘనతని ఇవ్వబోతున్నారు. పరలోక రాజ్యంలో ఒక మహిమ కలిగిన స్థానముని వారుకును మనకును దేవుడు ఇవ్వబోతున్నారు. యేసు ప్రభు ఆ మహిమ కలిగిన అనుభవమునకు ఎప్పుడు ఇతరులని తెచ్చుచున్నారంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో చదివినప్పుడు ఆయన లోబడి ఆయన విధేయతని నేర్చుకొని మహిమ పొందిన తర్వాత ఆ నిత్యమైన రక్షణకు ఇతరులని తీసుకొని వచ్చుచున్నారు. చదవండి, తమకు లోబడుచున్న వారికే ఆ కార్యమని చేయుచున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యము 9వ వాక్యమని చదవండి. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీషెదెకు యొక్క క్రమములో చేరి ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. Though he were a son, yet learned he obedience by the things which he suffered, and being made perfect, he became the author of eternal salvation unto all them that obey him. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
ఆయన యొక్క స్వాతంత్ర్యము ఆయన కుమారుడై ఉండి ఆయన విధేయతని నేర్చుకుని ఉన్నారు. ఎవరిని తన యొక్క నిత్య రక్షణకి ఎవరికి కారకుడుగా మారుస్తున్నారంటే తనకు విధేయులైన వారందరికీ ఆయన నిత్య రక్షణకు కారకుడుగా మారుస్తున్నారు. తాను సంపూర్ణ సిద్ధి పొందిన తర్వాత విధేయులైన వారిని ఆయన తన యొద్దకు తీసుకుని వచ్చున్నారు. అదే మహిమ కలిగిన స్వాతంత్ర్యము. మహిమ కలిగిన స్వాతంత్ర్యంలో ఉన్న విశేషమైన అనుభవమే విధేయత కలిగి ఉండటం, లోబడటం. ఇప్పుడు మనకి పిల్లలు లోబడుచున్నారా? తల్లిదండ్రులైన వారికి పిల్లలు లోబడి ఉన్నారా? సండే స్కూల్ టీచర్స్కి లోబడతారా? సండే స్కూల్ టీచర్స్ మీరు ఇటు జరిగి కూర్చోండి, అక్కడ కూర్చోవద్దు, లేచి ఇటు రండి అని చెప్తేనే లోబడతారా? లోబడతారా? కదలరు. మనం ఎలా ఫిక్స్ అయ్యామో అక్కడే కూర్చుంటాం. మనం ఎలా విడుదల పొంది ఉన్నాం? లోబడటం అనేది అది ఒక తక్కువైన అనుభవం కాదు. లోబడటం అనేది మహిమ కలిగిన స్వాతంత్ర్యం. విడుదల పొందిన వారికి లోబడుటకును హక్కు ఉంది, అవిధేయత చూపించుటకును హక్కు ఉంది. కానీ ఈ మహిమ కలిగిన స్వాతంత్ర్యం అనేది అవిధేయతని చూపించదు. ఎందుకంటే ఆ మహిమ కలిగిన స్వాతంత్ర్యం పొందినప్పుడు తానును అధికారములో రాబోచున్నాము. ఇప్పుడు నియమించబడిన అధికారములో, ఇప్పుడు నియమించబడిన మన పైన నియమించబడిన వారికి లోబడకపోతే నిత్యములో మనం అధికారంలోకి వస్తాం. 1000 ఏళ్ల పరిపాలనలో ఏలుబడి చేయడానికి వస్తాం. మనకు ఎవరైనా లోబడతారా? మనం చెప్పే మాటకి ఏ సృష్టి అయినా లోబడిద్దా? ఈ సృష్టి యావత్తును ఎవరి కోసం ఎదురు చూస్తుందంటే అవి కూడా మనుషులకి లోబడి ఉండుటకు, మేలైన కార్యముల కొరకు, దాసులుగా బానిసలుగా కాదు, మనుషులందరి యొక్క అధికారమునకు లోబడి ఉండుటకు ఎదురు చూస్తుంది సృష్టి. ఇప్పుడు లోబడి ఉండలేదు. వాటి యొక్క స్వాతంత్ర్యంలో ఉంది, వాటి యొక్క కీడైన స్వాతంత్ర్యంలో ఉంది. కానీ మనుషులందరికీ లోబడి ఉండుటకు ఎదురు చూస్తుంది. ఎవరి కోసం అంటే ఇప్పుడు లోబడి ఉన్నవారి కోసం. ఇప్పుడు తమ ఇంక పెద్దవారికో, తల్లిదండ్రులకో, పెద్దవారికో, ఎవరికైనా మన పైన నియమించబడిన వారికో లోబడని వారి కోసం సృష్టి ఎదురు చూసిద్దాను. నువ్వే లోబడలేదు, నేను ఎందుకు లోబడతానంటుంది. ఫ్యూచర్లో మన పిల్లలు కూడా అలాగే, ఇప్పుడు పిల్లలైన వారు, యవనస్తులైన వారు ఉన్నారు, లోబడరు, తల్లిదండ్రులకు లోబడరు, పెద్దలైన వారికి లోబడరు. మీకు పెళ్ళి పిల్లలు పుడతారు, వాళ్ళు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు మీకు లోబడతారు అనుకుంటారా? దేవుడు మన జీవితంలో మనం ఏం చేసామో అదే జరిగింది. కొన్ని రోజుల కింద ఒక ఫోన్ వచ్చింది ఒక ఫ్యామిలీ నుంచి. మా అబ్బాయి ఇద్దరు పిల్లలు పుట్టారు, అస్సలు లోబడట్లేదు, మాట అస్సలు వినట్లేదు అని నాకు చెప్పారు. అప్పుడు నాకు వాళ్ళు యవనస్తులుగా ఉన్న విషయం నాకు గుర్తుకొచ్చింది. నేను అడిగాను, నువ్వు యవనస్తులుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీ అమ్మ నాన్నలకు లోబడావా? ఎప్పుడైనా వాళ్ళ మాట విన్నావా? నువ్వు చేసిందే వాళ్ళు కూడా చేస్తారన్న. నువ్వు ఇంతకుముందు లోబడని విషయములు అన్నిటికీ దేవుని క్షమాపణ అడుగు. ఒకవేళ దేవుడు కనికరించి మీ పిల్లల్ని మారుస్తారు. ముందు నువ్వు లోబడలేదు, దాన్ని గ్రహించు అని చెప్పాను. నిజంగానే మనం అనుకుంటున్నాము, నేను లోబడను, నేను ఎందుకు మాట వినాలి, ఎవరు మాట వినాలి నేను? మనం ఇప్పుడు చేసేది రిపీట్ అయింది, ఎవరు ఎస్కేప్ అవ్వలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే యేసు ప్రభు కూడా ఆయన లోబడి, ఆయన విధేయతని చూపించి తనకు లోబడుచున్న ప్రతి ఒక్కరికును నిత్య రక్షణకు కారకుడుగా మారి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
మన జీవితంలో స్వాతంత్ర్యం అనేది విధేయత చూపి ఉండటం. మన యొక్క తెలివిని బట్టి కాదు, మన యొక్క జ్ఞానముని బట్టి కాదు, మన యొక్క అనుభవము నాకు అన్నీ తెలుసు ఏమీ లేదు. విధేయతకు దానికి సంబంధమే లేదు. యేసు ప్రభు ఆయనను సమస్తమని ఎరిగిన వారే. యేసు ప్రభు సర్వజ్ఞానం కలిగిన వారు. కానీ తన యొక్క తల్లిదండ్రులకు లోబడి ఉన్నారు. తన యొక్క తల్లిదండ్రులకి విధేయత చూపించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము స్వతంత్రులై ఉన్నట్లయితే నిశ్చయముగా మన యొక్క జీవితంలో విడుదల పొందుతున్నాం. అటు తర్వాత చివరిగా ఈ స్వతంత్రులుగా మనం మారుచున్నప్పుడు మన యొక్క జీవితంలో గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు 26వ వాక్యముని చదవండి. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. But Jerusalem which is above is free, which is the mother of us all. 30వ వాక్యం 31వ వాక్యం కూడా చదువు. ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. Nevertheless, what saith the scripture? Cast out the bondwoman and her son, for the son of the bondwoman shall not be heir with the son of the free woman. So then, brethren, we are not children of the bondwoman, but of the free. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు గలతీయులకు పౌలు ఇలా రాయిచున్నాడు? పైనున్న యెరూషలేము స్వతంత్రురాలు, దాసి కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. ఒక స్వతంత్రుడుగా మారిన వ్యక్తి మరొక వ్యక్తిని బాధపరచలేడు. ఇక్కడ ఉదాహరణముగా దేన్ని చెప్పుతున్నాడంటే, ఇసాకు స్వతంత్రుడుగా జన్మించబడి ఉన్నాడు. కానీ ఇసాకుని ఇస్మాయేలు పరిహాసము చేసి బాధ పెట్టుచున్నాడు. అప్పుడే ఈ మాటని చెప్పుచున్నాడు, దాసి కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. ఇస్మాయేలు ఇసాకుని బాధ పెట్టేంతవరకు అతడు దాసి కుమారుడని చెప్పలేదు. ఇసాకుని బాధ పెట్టేంతవరకు ఇస్మాయేలు కూడా అబ్రహాముతో పాటు అబ్రహాం యొక్క ఇంటిలో స్వతంత్రుడే. అబ్రహాం యొక్క ఇంటిలో తనకును ఒక స్వాస్థ్యం ఉంది. కానీ ఎప్పుడైతే ఇసాకుని బాధ పెట్టి ఉన్నాడో అప్పుడు అతని యొక్క స్వాతంత్ర్యమని పోగొట్టుకొని ఉన్నాడు. అతడు దాసి కుమారుడుగా మారిపోయి ఆ అబ్రహాముతో ఉన్న స్వాస్థ్యమని పోగొట్టుకొని వెళ్ళగొట్టబడి ఉన్నాడు. మనము స్వతంత్రులై ఉన్నట్లయితే, నిజముగా ఈ మహిమ కలిగిన స్వాతంత్ర్యం గలవారమై ఉన్నట్లయితే మనం ఎవరిని బాధ పెట్టలేం. ఇసాకు ఇస్మాయేలు కంటే చిన్నవాడు, చిన్నవారిని బాధపరచలేము. చిన్నవారు, వాళ్ళు నాకంటే చిన్నవారు అని బాధ పెట్టినట్లయితే మనము స్వతంత్రులము కాదు, దాసి కుమారులం. దాసి యొక్క కుమారులే తనకంటే చిన్నవారు అని చెప్పి బాధ పెడతారు. మనం బాధ పెడుతున్నామా? వీళ్ళు నా తర్వాత వచ్చిన వాళ్ళు, వీళ్ళకంటే నేను సీనియర్ని, వీళ్ళకంటే నేను చాలా అనుభవం కలిగిన వ్యక్తిని, నేను ఎప్పటి నుంచో ఉన్నాను అని అనుకొని ఇప్పుడు వచ్చిన వాళ్ళని, చిన్నవాళ్ళని బాధ పెట్టినట్లయితే వారు బానిసలు. బాధ పెట్టుచున్న వారే దాసి యొక్క కుమారులు. అందుకే యెరూషలేము గురించి రాయబడి ఉన్నది, పైనున్న యెరూషలేము మనకు తల్లి, ఆమె స్వతంత్రురాలు. ఎందుకు స్వతంత్రురాలు అంటే, పైనున్న యెరూషలేము మనకు తల్లిగా ఉండి బాధ పెట్టడం లేదు, బాధపరుచు వారిని బయటకు వెళ్ళగొడుతుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సారా స్వతంత్రురాలై ఉంది. ఆమె యొక్క విశేషమైన అనుభవం ఏమిటంటే, ఇసాకుని బాధపరిచేంత వరకు ఇస్మాయేలు ఇంట్లోనే ఉంటాడు. తాను కూడా స్వతంత్రుడే, తనకు కూడా ఒక స్వాస్థ్యం ఉంది. కానీ ఇసాకుని బాధ పెట్టిన తర్వాత సారా
ఆ ఇస్మాయేలుని దాసి కుమారుడిగా మారుస్తుంది. ఎప్పుడైతే మనము స్వతంత్రులై మహిమ కలిగిన స్వాతంత్ర్యం గలవారుగా మనం మారుచున్నామో అప్పుడు ఎవరిని బాధపరచలేము. నేను సీనియర్నని, నేను పెద్ద వ్యక్తినని, నేను అనుభవం కలిగిన వ్యక్తినని, నేను ముందు వచ్చిన వానని, వెనుక వచ్చిన వాళ్ళమని ఈ అనుభవం ఉండదు. అందుకే యేసు ప్రభు తాను పనివారుగా తన యొక్క తోటలో పని చేయటకు పిలిచిన యజమానుడు వారికి 1 దీనారము మాట్లాడి అందరికి ఇచ్చుచున్నప్పుడు ముందు వచ్చిన వాళ్ళు వచ్చి మేము ఎప్పటి నుంచో ఎండలో ఉష్ణములో మేము పని చేయించున్నాం, మాకు ఎక్కువ లేదా? స్వతంత్రులు అలా అడగలేరు. వీళ్ళ యొక్క స్వాతంత్ర్యం ఏమిటంటే దేవుడు ఆయన యొక్క తోటలో, ఆయన యొక్క యజమానుడి యొక్క తోటలో పని చేయుటకు మాకు అవకాశం ఇచ్చి ఉన్నారని ధన్యతగా భావించి ఆ జీతము కొరకు వారు పని చేయరు. దేవుడు చెప్పిన జీతం ఇస్తున్నారు, కానీ ఆ జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు పనిచేస్తారు. అదే స్వాతంత్ర్యం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాళ్ళు అడగరు, ఎందుకంటే ఆ స్వాతంత్ర్యం వచ్చి వారు జీతము కొరకు పని చేయుటకు రాకుండా వారు ప్రేమతో పని చేయుటకు వచ్చి ఉన్నారు. వారు ఇంకా పని చేయాలన్నా పని చేస్తారు, జీతమే ఇవ్వకపోయినా పర్వాలేదు. స్వాతంత్ర్యంలో ఉన్న విశేషమే మనము పెద్దవారమని, మనము గొప్పవారమని, ముందున్నవారమని, మనము సీనియర్లమని ఈ మాట రాదు, ఈ అనుభవమే రాదు. స్వతంత్రులై క్రీస్తు ప్రేమతో ఇంకనూ అధికముగా మనం పనిచేయదు. క్రీస్తు ప్రేమతో మనం ఎవరిని బాధ పెట్టము. ఇస్మాయేలు ఇసాకుని బాధపరచుచున్నాడు, పరిహాసము చేయుచున్నాడు. ఇసాకు పాలు విడిచినప్పుడు పరిహాసము చేయుచున్నాడు. ఈరోజు మన యొక్క జీవితంలో ఎవరినైనా మనకంటే చిన్నవారిని, మనకంటే తర్వాత వచ్చిన వారిని, సంఘములో పాత విశ్వాసులైన వారు, క్రొత్త వారిని ఎవరినైనా బాధపరచుచున్నామా? వారిని హీనపరచుచున్నామా? తక్కువ చేయుచున్నామా? స్వతంత్రులైతే తక్కువ చేయము. క్రీస్తు ప్రేమని బట్టి మనము స్వతంత్రులము. మహిమ కలిగిన స్వాతంత్ర్యం గలవారై ఉన్నట్లయితే ఎవరిని బాధపరచలేము. వారు చిన్నవారు, వారి యొక్క వయసుని బట్టి ఏమాత్రము కూడా బాధపరచలేము.